లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫుల్ లెంత్ బ్లౌజ్కి ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫుల్ లెంత్ 13 ఉంది. దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మెడ ఎంత ఉందో చూసుకోవాలి. మామూలుగా అందరికి 2.5 2.25, సన్నగా ఉన్న వాళ్ళకైతే 2. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 2.5. నెక్స్ట్ షోల్డరు మన బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి. ఇది 2.5 ఉంది. స్కేల్తోని మార్కు గీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మెడ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి మన బ్లౌజ్ని బట్టి. ఇది 7.5 ఉంది. మన ఫుల్ లెంత్ మెడ పై నుంచి మనకి మెడ కింద భాగము ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. పైన 2.5 ఉంటే కింద కూడా 2.5 ఉంటుంది. పైన 2 ఉంటే కింద కూడా 2 పెట్టుకోవాలి. 2.25 ఉన్నా కానీ 2.25 పెట్టుకోవాలన్నమాట. స్క్వేర్ నెక్ కూడా మనకి అంతే వస్తుంది. నెక్స్ట్ సంక వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. సంక వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. మనకి సంక వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ను మడత పెట్టి సంక వెడల్పు దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా మడత పెట్టుకోవాలి. వెడల్పు చూసుకునే ముందు మనది సంక పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. మన బ్లౌజు సంక పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఇది లావుగా ఉన్న వాళ్ళకైతే 6.5 ఉంటుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి 6.25, సన్నగా ఉన్న వాళ్ళకైతే 5. సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 ఉంటుంది. సంక పొడవు చూసుకున్నాక మనకి వెడల్పు కూడా 8.5 మన బ్లౌజ్ని బట్టి వెడల్పు చూసుకొని పెట్టుకోవాలన్నమాట మార్క్. నెక్స్ట్ కుట్టు కోసం 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. మధ్య భాగంలో 1.5 పెట్టుకోవాలన్నమాట. దీన్ని రౌండ్గా చివరి వరకు గీసుకోవాలి.
ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి వెనుక భాగము రౌండ్ గీసుకోవాలన్నమాట. క్లాత్ ముడతలు పడకుండా కరెక్ట్గా చూసుకోవాలి. ఈ లైనింగ్ బ్లౌజ్కి ముందుగా లైనింగ్ కటింగ్ చేసుకోవాలన్నమాట. వెడల్పు సంక భాగం చూసుకోవాలి. నెక్స్ట్ కత్తిరించుకోవాలి బ్యాక్ పార్ట్. నీట్గా పై వరకు వెళ్ళకుండా మన షోల్డర్ ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు కట్ చేయాలి, లేదంటే ముక్క వేస్ట్ అయిపోతుంది క్లాత్. ఇది బ్యాక్ పార్ట్ ఇంతవరకు. ఇది ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి ముందుగా. ఇంతవరకు బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకొని కత్తిరించుకోవాలి. క్రాస్ లైనింగ్ బ్లౌజ్ ఇది. కరెక్ట్గా క్లాత్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ భాగానికి సేమ్ అదే అంచులు వెంబటి ఆర్ట్ను గీసుకోవాలి. మొత్తం సేమ్ అదే బ్లౌజ్ ప్రకారం కొలతలు గీసుకోవాలి. ఆ క్లాత్ని తీసేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి. ఇది మెడ పొడవు ఫ్రంట్ మనకి ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 6 ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.25 అలా ఉంటుంది. స్కేల్ కంపల్సరీ యూజ్ చేసుకుంటే మనకి ఆర్ట్ నీట్గా వస్తుంది. ½ ఇంచు నెక్ పార్ట్ దగ్గర పెట్టుకోవాలన్నమాట, రౌండ్ అప్ చేసుకోవాలి. అది నెక్స్ట్ పైనుంచి మనకి సంక లో కటింగ్కి 1.5 ఇంచు మందం మనకి లో కటింగ్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి షేపులు షోల్డరు పైన సేమ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ సేమ్ ఉండాలన్నమాట. క్లాత్ని కరెక్ట్గా ముడతలు పడకుండా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఉక్స్ పట్టీనే
కొలతలకి ప్రతిదీ చూసుకోవాలన్నమాట. ఉక్సు పట్టి దగ్గర షేపులు ఎంత పొడవు ఉందో చూసుకోవాలన్నమాట. ఇది 2 ఉంది అనుకుందాం. 2 ఉంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 2.5 ఇటు చివర కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. అదే ఉక్సు పట్టి దగ్గర మనకి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఉక్సు పట్టి మనకి దగ్గర ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. మనకి 4 ఉంది. అది 4 ఉంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 5 3 ఉంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 4 పెట్టుకోవాలన్నమాట. మనకి ఉక్సు పట్టి భాగం దగ్గర అది ఎంత పొడవు ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. సంక భాగం అది. ఇది మెడ. ఫ్రంట్ పార్ట్ నీట్గా కత్తిరించుకోవాలండి. మనకు ఫ్రంట్ పార్ట్ తయారైపోయింది. మనకు ఫ్రంట్ పార్ట్ తయారైపోయింది. నెక్స్ట్ ఇదే క్లాత్లో హ్యాండ్స్ కూడా తీసుకోవాలన్నమాట. మనకి హ్యాండ్స్ భాగంలో ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. సమానంగా 2 మడత పై భాగం కింది భాగం సమానంగా ఉండేలా చూసుకోవాలన్నమాట.
సంక భాగం దగ్గర మనకి ఎంత వెడల్పు ఉందో హ్యాండ్స్ పైన మనం చూసుకోవాలన్నమాట. ఫుల్ లెంత్ సంక కింది భాగము లోపలి భాగంలో ఇంకా అది 6 ఉంటే 3.5 పెట్టుకోవాలన్నమాట. అక్కడ మీ హ్యాండ్స్ రెడీ అయిపోయినవి. హ్యాండ్స్ ఈజీగా కట్ చేయొచ్చు. ఈ రెండింటిని మడత తీసేసి మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం లో కటింగ్ తీసుకుందాం. దీనికి హ్యాండ్స్కి లో కటింగ్ కంపల్సరీగా తీసుకోవాలి. పై భాగము కింది భాగం అన్ని సమానంగా ఉండేలా చూసుకోవాలి హ్యాండ్స్కి. త్రీ ఇంచెస్ పై భాగం నుంచి 3 ఇంచెస్ ఎంత ఉందో అక్కడ నుంచి అక్కడికి 3 ఇంచెస్ నుంచి మనం లో కటింగ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి నెక్స్ట్ షేపులు కట్ చేసుకోవాలన్నమాట. మనం ఏ భాగమైనా తీసుకోవచ్చు. మన కత్తిరించిన క్లాత్లో షేపులు హుక్స్ పట్టి దగ్గర పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ముందుగా అది 2 ఉంది. రెండు ఫుల్ లెంత్ 9 ఉన్నా కానీ అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ పెట్టుకొని సమానంగా గీత గీసుకోవాలి. రెండిటికి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి షేపులు తయారవుతాయి. షేపులు తయారైనాయి మనకి. నెక్స్ట్ పైన లైనింగ్ మనం ఎలా కత్తిరించుకోవాలో చూద్దాము. మనం కత్తిరించిన లైనింగ్ క్లాత్ పై భాగం క్లాత్కి కరెక్ట్గా పెట్టి ½ ఇంచ్ లేదా 1 ఇంచ్
ఎక్కువగా కత్తిరించుకోవాలన్నమాట. మనం లైనింగ్ కంటే పై భాగం క్లాత్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇది పైన క్లాత్, ఇది లోపల క్లాత్ అన్నమాట. కుట్టేటప్పుడు సరి చూసుకొని కుట్టుకోవాలన్నమాట. లైనింగ్ లోపల భాగము, అది పైన భాగం, ఇలా కత్తిరించుకోవాలన్నమాట. అన్ని పార్ట్స్ కూడా ఇలాగే 1 ఇంచ్ మందం ఎక్కువ తీసుకొని కత్తిరించుకోవాలండి. పైన బ్యాక్ పార్ట్ లైనింగ్ ఇలా కత్తిరించుకోవాలన్నమాట. మనం ముందుగా తీసుకున్న బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్, పైన క్లాత్ ఇలా కత్తిరించుకోవాలి. లోపల క్లాత్ కంటే పైన క్లాత్ 1 ఇంచ్ ఎక్కువగా మొత్తం సేమ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ పైన క్లాత్ సరిగ్గా మడత చూసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా పెట్టుకొని ఇంచు మందంలో ఎక్కువగా తీసుకోవాలన్నమాట. మనకి లోపల భాగం కంటే పైన భాగము క్లాత్ 1 ఇంచ్ చుట్టూ కూడా షేప్ సేమ్ అదే మోడల్లో 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అదే క్లాత్ చాలా ఈజీ లైనింగ్ కట్ చేయడం, పెద్దగా భయపడాల్సింది ఏం లేదు. లోపల భాగం కంటే పైన క్లాత్ ఎక్కువగా కట్ చేస్తున్నాను, సరిగ్గా చూడండి. కట్ చేసేటప్పుడు లైనింగ్ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత మిగిలిన ముక్క కట్ చేసేయచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్, ఈ ఫ్రంట్ భాగం లైనింగ్, లోపలి భాగము పై భాగము జాయింట్ చేసేటప్పుడు కూడా ఇలా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకు చేతులు బార్డర్ వచ్చింది కాబట్టి క్లాత్కి ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ హ్యాండ్స్, ఈ చివర ఆ చివర కొద్దిగా మనకి లైనింగ్ ఎక్కువ ఉంది, పై భాగం తక్కువగా ఉంది. మనము కుట్టేటప్పుడు పై భాగము అటు చివర ఇటు చివర కొద్దిగా ముక్క తీసుకొని మిషన్ మీద జాయింట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా కత్తిరిస్తే సంకలో మనకి వేరే అతుకు వేసే ప్రాబ్లం రాదు కాబట్టి హ్యాండ్స్ కటింగ్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఆ చివర ఈ చివర పైన క్లాత్ కంటే లోపల క్లాత్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, దాన్ని మనం నీట్గా కత్తిరించుకోవాలి. బార్డర్ చూసుకుని కత్తిరించాలి. చిన్నగా వచ్చిందని
భయపడిన అవసరం లేదు. ఆ చివర ఈ చివర మనము ఎక్కువ క్లాత్ జాయింట్ చేసుకొని ఈ హ్యాండ్స్ యాడ్ చేయాలన్నమాట దానికి. మిగిలిన క్లాత్ షేప్లకి యూజ్ చేసుకోవచ్చు మనం. ముందుగా కత్తిరించి పెట్టుకునే షేపుల భాగము, లోపల లైనింగ్ భాగము, పై భాగము రెండు కలిపి కత్తిరించుకోవాలన్నమాట. ఎలా కత్తిరిస్తున్నాము గమనించి నేర్చుకోవాలన్నమాట బ్లౌజ్. షేపుల భాగము, వెనుక భాగము, హ్యాండ్స్ అవి ఫ్రంట్ భాగము, లాస్ట్ వెనుక భాగము. ఇలా లైనింగ్ బ్లౌజ్ కత్తిరించుకోవాలన్నమాట. మనకి లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో తెలుసుకుందాం.